హలో నా పేరు విశాల్ రేన్. ఈ వీడియోలో నేను పాలిగన్ బేసిక్స్ గురించి చెప్తాను. సో ఇక్కడ ఒక పాలిగన్ స్పియర్ ఉంది అండ్ ఈ స్పియర్లో కొన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయి, అవి మార్చుతాను టు 5 సబ్ డివిజన్స్. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఒక మోడల్ ఉంది. దీన్ని పాలిగనల్ మోడల్ అని ఎందుకు అన్నారు అంటే, పాలిగన్ బై డెఫినేషన్ ఏంటిదంటే క్లోజ్డ్ సర్ఫేస్ బౌండ్ బై n నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్. అంటే ఏదైనా ఒకవేళ నేను 2 లైన్స్ డ్రా చేశాను అనుకోండి, దానికోసం నేను ఒక సివి కర్వ్ టూల్ తీసుకుంటాను, 1 లీనియర్ పెడతాను, 2 లైన్స్ డ్రా చేశాను అనుకోండి ఇక్కడ. అప్పుడు మనకు 2 లైన్ సెగ్మెంట్స్తో ఒక షేప్ వచ్చింది, కానీ ఇది పాలిగన్ కాదు. ఎందుకు కాదంటే ఇది క్లోజ్డ్ సర్ఫేస్ కాదు. ఒకవేళ నేను థర్డ్ పాయింట్ ఇక్కడ పెట్టాను అనుకోండి, అప్పుడు ఇది క్లోజ్డ్ సర్ఫేస్ అవుతుంది. అయితే క్లోజ్డ్ సర్ఫేస్ సరౌండెడ్ బై లేదా బౌండ్ బై n నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్. అంటే n అంటే న్యాచురల్ నెంబర్ ఏవైనా సరే, 1 2 3 4 100 1000 ఏదైనా సరే, ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే లైన్ సెగ్మెంట్స్తో ఒక క్లోజ్డ్ షేప్ తయారైతే ఆ షేప్ని మనము పాలిగన్ అంటాం. సో ఇక్కడ ఇది ట్రయాంగిల్ అన్నమాట, ఒక పాలిగనల్ మోడల్. 4 సైడ్స్ కనుక ఉంటే దానిని క్వాడ్రిలేటరల్ అంటారు. సో మాయాలో ట్రయాంగిల్ని ట్రైస్ అని, 4 సైడెడ్ ఫేస్ని క్వాడ్రిలేటరల్ అనకుండా క్వాడ్స్ అని అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ పాలిగనల్ ఫేసెస్ ఉన్నాయి. మొజాయిక్ టైల్ స్కల్ప్చర్ అని మీరు జస్ట్ ఇంటర్నెట్లో చూడండి. ఆ స్కల్ప్చర్ ఎట్లాగైతే తయారవుతుందో పాలిగన్ మోడల్ కూడా అట్లాగే చిన్న చిన్న టైల్స్తో తయారవుతుంది అన్నమాట. ఈ టైల్సే పాలిగన్స్. ఇవి ఎన్ని సైడ్స్తోనన్నా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తే పైన 3 సైడెడ్ ఫేస్ ఉంది, ఇది 4 సైడెడ్ ఫేస్ ఉంది, 4 సైడెడ్ ఫేస్, 4 సైడెడ్ ఫేస్, 3 సైడెడ్ ఫేస్. సో ఇట్లా అన్ని ఫేసెస్ కలుపుకొని ఒక మోడల్ తయారైతే దానిని పాలిగనల్ మోడల్ అంటాం. ఈ పాలిగనల్ మోడల్లో ఈ ఫేస్కి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే మోడల్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఒక ఫేస్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది, దాన్ని పిక్ చేసుకుంటా. క్లిక్ చేయగానే మీరు చూడవచ్చు ఇక్కడ ఈ ఫేస్ సెలెక్ట్ అయింది. మీరు ఆ ఫేస్ని మూవ్ చేయవచ్చు, ఆ ఫేస్ని రొటేట్ చేయవచ్చు, అట్లాగే స్కేల్ చేయవచ్చు. ఈ టోటల్ ఆరెంజ్ కలర్ ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పాలిగన్. దీనిని ఫేస్ అంటారు. మీరు ఎన్నైనా ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ ప్రెస్ చేయాలి, సెలెక్ట్ చేయాలి. అట్లాగే కంట్రోల్ ప్రెస్ చేసి మీ ఫేసెస్ని డీసెలెక్ట్ చేయవచ్చు. మీకు ఫేస్ కాకుండా ఎడ్జ్ కాంపోనెంట్ అని ఉంటుంది. ఇదేంటిదంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లైన్ సెగ్మెంట్స్ అన్నాను కదా పాలిగన్లో, ఈ లైన్ సెగ్మెంట్స్ని ఎడ్జెస్ అంటారు. ఈ ఎడ్జ్ని కూడా మీరు మూవ్ చేయవచ్చు, రొటేట్ చేయవచ్చు, స్కేల్ చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఎడ్జెస్ని మీరు సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ షిఫ్ట్ ప్రెస్ చేయాలి, సెలెక్ట్ చేస్తూ వెళ్ళాలి. కంట్రోల్ పెట్టి క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అవుతుంది. అట్లాగే వర్టెక్స్ కాంపోనెంట్ అని ఉంది. ఈ లైన్ సెగ్మెంట్స్ మీట్ అయిన చోట ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ని మీరు సెలెక్ట్ చేయవచ్చు, సెలెక్ట్ చేసి మూవ్ చేయవచ్చు. అట్లాగే ఒకటి కంటే ఎక్కువ వర్టెక్స్ని సెలెక్ట్ చేసి మీరు మూవ్ చేయండి, రొటేట్ చేయండి, స్కేల్ చేయండి. కానీ ఒక వర్టెక్స్ని స్కేల్ చేయడము, రొటేట్ చేయడం పాసిబుల్ కాదు. మల్టీ కాంపోనెంట్ అని ఉంది. అంటే ఒకటే కాంపోనెంట్ మోడ్లో ఉన్నప్పుడు మీరు ఆ ఫేస్ని, అట్లాగే ఇంకో ఏదైనా ఎడ్జ్ని, అట్లాగే వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫేస్, ఎడ్జ్, వర్టెక్స్ అన్నీ సెలెక్ట్ అయినాయి ఒకటే కాంపోనెంట్ మోడ్లో ఉన్నప్పుడు. మామూలుగా ఫేస్లో ఉన్నప్పుడు ఎడ్జ్ సెలెక్ట్ కాదు, అదే మల్టీలో ఉన్నప్పుడు మట్టికి సెలెక్ట్ అవుతుంది.
అది మల్టీ కాంపోనెంట్ అనమాట. వర్టెక్స్ ఫేస్ ఉంది. వర్టెక్స్ ఫేస్ ఈ కాంపోనెంట్లో ఉన్నప్పుడు మీకు ట్రాన్స్ఫార్మ్ టూల్స్ పనిచేయవు, ఎందుకంటే ఇది ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కాదు. అయితే ఇది ఓన్లీ మనము ఏదన్నా జామెట్రీలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ కాంపోనెంట్ మోడ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జీరో సైజ్డ్ ఎడ్జ్ ఫేస్ కానీ ఉంటే మీరు, అంటే ఇవన్నీ బిగినర్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు ఈ కాంపోనెంట్ మోడ్ మీకు హెల్ప్ చేయవచ్చు అనమాట. అట్లాగే మీకు యూవీ కాంపోనెంట్లో యూవీ అని ఒకటి ఉంది, దానికి సంబంధించిన యూవీ షెల్ అని ఉంది. సో యూవీ అంటే మామూలుగా వర్టెక్స్ పాయింట్ లాంటి పాయింటే, కానీ ఇది 3D స్పేస్కి సంబంధించిన కాంపోనెంట్ కాదు. దీనికి వేరే ఇంటర్ఫేస్ ఉంటుంది, అక్కడ మనము వాటిని మూవ్, రొటేట్, స్కేల్ చేయవచ్చు. ఇక్కడ చేయడానికి కుదరదు మనకు. ఇది టెక్స్చరింగ్ చేయడానికి ముందు యూవీ అన్రాపింగ్ చేస్తాము, దానికి వాడే కాంపోనెంట్ అన్నమాట. మీరు ఏదైనా కాంపోనెంట్లో ఉన్నప్పుడు మీరు ఆబ్జెక్ట్ మోడ్కి స్విచ్ అవ్వచ్చు. వర్టెక్స్లో ఉన్న మీరు ఆబ్జెక్ట్ మోడ్కి స్విచ్ అవ్వచ్చు. అట్లా కాకుండా ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ టు కాంపోనెంట్, అట్లా మీరు స్విచ్ అవ్వచ్చు అనమాట. మీరు కాంపోనెంట్లో ఉన్నప్పుడు ఏ కాంపోనెంట్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు? వర్టెక్స్ కాంపోనెంటా, లేదా ఫేస్ కాంపోనెంటా, లేదా ఎడ్జ్ కాంపోనెంటా? మీరు ఇక్కడ బటన్స్తో మీరు డిసైడ్ చేయవచ్చు. లేదా యూవీ కాంపోనెంటా, రైట్ క్లిక్ చేసి చూస్తే మీకు అదే కాంపోనెంట్కి పనిచేస్తుందో మీకు దాని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. అది కాకుండా మీరు సెలెక్ట్ మెన్యూలోకి పోయి ఆబ్జెక్ట్ టు కాంపోనెంట్ మోడ్కి స్విచ్ అవ్వచ్చు, లేదా మీరు కీబోర్డ్ పైన F8 ప్రెస్ చేయవచ్చు. అట్లాగే మిగతా కాంపోనెంట్స్కి కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. వర్టెక్స్ కావాలంటే వర్టెక్స్కి, ఎడ్జ్ కావాలంటే ఎడ్జ్కి, ఫేస్ కావాలంటే ఫేస్కి మీరు స్విచ్ అవ్వచ్చు. ప్రతి ఆప్షన్కి షార్ట్ కట్స్ ఇచ్చారు. మల్టీ కాంపోనెంట్కి F7, వర్టెక్స్కి F9, ఎడ్జ్కి F10, ఫేస్కి F11, వర్టెక్స్ ఫేస్కి Alt F9, యూవీకి F12, యూవీ షెల్కి Alt F12. ఇట్లా కాంపోనెంట్ సెలెక్షన్ మీరు చేసుకోవచ్చు అన్నమాట. మోడలింగ్లో టోపోలజీ అంటే ఏంటిది? ఇక్కడ మీరు చూడవచ్చు, మనకు 3 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవి ప్లేన్స్ అన్నమాట. చూడ్డానికి 3 ఒకేలాగా ఉన్నాయి. ఎవరైనా జనరల్గా సేమ్ ఉన్నాయి అంటారు, కానీ వైర్ ఫ్రేమ్ ఆన్ చేసినప్పుడు వీటి టోపోలజీ సేమ్ లేదు. టోపోలజీ అంటే మోడల్ పైన ఈ లైన్స్ ఉన్నాయి కదా, వీటి ఫ్లో ఎట్లా ఉంది, ఎన్ని పాలిగన్స్ ఉన్నాయి, వాటి లూప్స్ ఎట్లా వెళ్తున్నాయి, వీటి అబ్జర్వేషన్నే టోపోలజీ అంటారు. ఎవరైనా మీ మోడల్ చూసినప్పుడు టోపోలజీ చూడాలనుకుంటున్నాను అంటే దాని ఎడ్జ్ ఫ్లో గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఎన్ని లైన్స్ వాడి ఉంటారు, అవి ఎట్టుపోతున్నాయి. సో టోపోలజీ యానిమేషన్ క్యారెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది డిఫార్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్లాగే యానిమేట్ కానటువంటి ఆబ్జెక్ట్స్, ఏదైనా టేబుల్ లేకపోతే ఏదైనా హార్డ్ రిజిడ్ బాడీ ఉంది, దానికి యానిమేషన్ జరగదు అనుకోండి. ఏదైనా స్విచ్ బోర్డ్ ఉంది, ఫోటో ఫ్రేమ్ ఉంది, అప్పుడు లైన్స్ మోడల్ అచీవ్ చేయడానికి ఎన్ని కావాలో అన్నీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేన్ ఉంది, ఈ ప్లేన్ని అచీవ్ చేయడానికి ఈ 4 లైన్స్ సరిపోతాయి. సో ఇది పర్ఫెక్ట్ అన్నమాట. కానీ ఇదే ప్లేన్ యానిమేట్ అవుతాయి, యానిమేషన్ని బట్టి కొన్నిసార్లు లైన్స్ నేను ఇట్లా వేయాల్సి ఉంటుంది. వేయకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక సెట్ ఆఫ్ ఫేసెస్ పెట్టుకున్నాను, దీంట్లో డిఫార్మ్ చేశాను అనమాట. అంటే ఇవి బెండ్ అవుతాయి యానిమేషన్లో. సో యానిమేట్ చేసి ఉన్నాను ఆల్రెడీ, జస్ట్ డ్రాగ్ చేస్తాను టైమ్ స్లైడర్ని, అప్పుడు అన్ని ప్లేన్స్ బెండ్ అవుతాయి. సో ఇక్కడ మన మోడల్ని మనము ఈక్వల్ స్పేసింగ్తో
మనము ఇక్కడ సబ్ డివైడ్ చేసాము. దానివల్ల ఈ వర్టెక్స్ ఉండడం వల్ల మోడల్ నీట్గా బెండ్ అయ్యింది. ఈ మోడల్లో లైన్స్ లేవు కాబట్టి ఈ మోడల్ బెండ్ అవ్వలేదు. సో మోడల్లో లైన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మనకు మోడలింగ్ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. ఇది గేమింగ్కి వాడుతున్నారా, లేకపోతే ఫీచర్ ఫిలింకి వాడుతున్నారా, ప్రొడక్షన్ క్వాలిటీ ఏంటిది, అట్లాగే ఇది నాన్ యానిమేటింగ్ ఆబ్జెక్టా, లేకపోతే ఇది యానిమేట్ అవుతుందా, యానిమేట్ అవుతే ఎట్లాంటి డిఫార్మేషన్స్ అచీవ్ అవుతుంది మోడల్ పైన, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మోడల్లో మీకు చూడొచ్చు లైన్స్ కరెక్ట్గా లేవు. సో ఇది బెండ్ అయినప్పుడు అన్ఈవెన్ డిఫార్మేషన్ వచ్చింది. అన్నిటికీ అదే టూల్ వాడాను, కాకపోతే డిఫార్మేషన్ మట్టుకి వేరే వేరే లాగా వచ్చింది. సో మోడలింగ్ చేసేటప్పుడు లైన్స్ ఎట్లా యాడ్ చేస్తున్నామో, వాటి స్పేసింగ్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూడడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఒక పాలిగనల్ ప్లేన్ ఉంది. మనము ఇంకొద్దిగా ఫ్లో గురించి, టోపోలజీ గురించి తెలుసుకుందాము. టోపోలజీ చేసేటప్పుడు ఎన్ని సబ్ డివిజన్స్ వేస్తారు అనేది జనరల్గా ఒక ఇంపార్టెంట్ పాయింటే. మీరు ఒకవేళ లెట్సే ఇక్కడ 2 పాలిగన్స్ తీసుకుంటున్నాను, పాలిగన్ ప్లేన్స్, రెండు సేమే ఉంటాయి. కాకపోతే ఈ కేసులో నేను ఈ లైన్స్ వాడి ఒక షేప్ అచీవ్ చేశాను. సో షేప్ అచీవ్ చేసే వరకు ఈ లైన్స్ పర్ఫెక్ట్ అన్నమాట. సో ఎప్పుడైనా మీరు మోడలింగ్ చేసేటప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ డిఫార్మ్ అవ్వకపోతే, అంటే యానిమేట్ అవ్వకపోతే, బెండ్ అవ్వకపోతే, ఆ మోడల్ షేప్ అచీవ్ చేయడానికి ఎన్ని లైన్స్ కావాలో అన్ని వేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఇన్ఆర్గానిక్ కేటగిరీ కిందకి తీసుకొస్తారు. ఆర్గానిక్ కేటగిరీ అంటే ఏదైతే క్యారెక్టర్ యానిమేట్ అవుతుందో, డిఫార్మ్ అవుతుందో, అట్లాంటి ఆబ్జెక్ట్స్కి ఎట్లా డిఫార్మ్ అవుతుంది, ఏ స్టూడియోలో ఈ వర్క్ జరుగుతుంది, అంటే ఆ వర్క్ యొక్క క్వాలిటీ ఏంటిది, అంటే ఫీచర్ ఫిలిం వరల్డ్ క్లాస్ ఉందనుకోండి, అంటే అవెంజర్స్ లాంటి ఫిలింలో, అదే ఒకవేళ ఫీచర్ ఫిలిం కానీ రీజనల్ లెవెల్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు సినిమా ఉంది, వీటికి ఏంటంటే బడ్జెట్ డిఫరెన్స్ ఉంటుంది. బడ్జెట్ డిఫరెన్స్లో మనకు కొన్ని కాంప్రమైజెస్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే రెండర్ టైము డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. పాలిగన్స్ కౌంట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎంత మీకు హార్డ్వేర్ సపోర్ట్ ఉన్నా రెండర్ టైం మట్టికి చాలా తీసుకుంటుంది. ఒక్కొక్క ఫీచర్ ఫిలిం రెండర్ అవ్వడానికి నేను జస్ట్ విన్నాను, అవతార్ ఫిలిం రెండర్ అవ్వాలంటే 17,000 సంవత్సరాలు కావాలి ఒక కంప్యూటర్లో రెండర్ అవ్వాలంటే. సో ఊహించుకోండి ఎంత కంప్యూటింగ్ జరుగుతుంది రెండరింగ్కి. సో మీరు యూట్యూబ్కి ఒక రైమ్ సిరీస్ చేస్తున్నారు, లేదంటే వెబ్ సిరీస్ ఉంది, ఇట్లాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, లేదా గేమింగ్కి వాడుతున్నారు. గేమింగ్లో అయితే రియల్ టైం రెండరింగ్ అవుతుంది, జీపీయూ బేస్డ్ రెండరింగ్. సో దానికి అయితే డెఫినెట్గా పాలిగన్ కౌంట్ తక్కువ ఉండాలి. అదే 3D మొబైల్ గేమ్ ఉందనుకోండి, మొబైల్ అయితే ఇంకా దాని కంప్యూటింగ్ అంతా ఉండదు కంప్యూటర్ అంతా. సో దానికి కూడా గేమ్ ల్యాగ్ అవ్వద్దు అనుకుంటే పాలిగన్ కౌంట్ లిమిట్లో పెట్టుకోవాలి. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో మనము ఈ లైన్స్ని డిసైడ్ చేస్తామన్నమాట. మీకు పాలిగన్ కౌంట్ అనేది బేసికల్గా ఒక మోడలింగ్ చేసే ముందు ఒక ప్రీ రిక్వెసిట్ గైడ్లో ఇస్తారనమాట. మోడలింగ్ చేసేటప్పుడు మనకు గైడ్ ఉంటుంది. బేసికల్గా ఎన్ని పాలిగన్స్ మనం వాడాల్సి ఉంటుంది. క్యారెక్టర్ ఎల్ఓడి ర్యాంకింగ్ అని అంటారు, లెవెల్ ఆఫ్ డీటెయిల్ అని. అంటే అది క్లోజప్లో పడుతుందా, మిడ్ షాట్లో పడుతుందా, ఇట్లాంటి కొన్ని పాయింట్స్ మనకు జనరల్గా తెలుసుకోవాలి. దాని ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని మనం దానికి అంత డీటెయిల్స్ చేయాల్సి ఉంటుంది. దూరంగా ఎగిరే పక్షి లేదా క్లోజప్లో ఉండే పక్షికి చాలా తేడా ఉంటుంది. సో
ఏదైనా లాంగ్ షాట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్ షాట్లో బర్డ్ ఎగురుతుంటే నేను ఫెదర్స్ వేసి ఫర్ వేసి క్యారెక్టర్ని చేయాల్సిన అవసరం ఉండదు దానికి, అది యూజ్లెస్ అనమాట. సో పాలిగన్ కౌంట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అట్లాగే లూప్ అంటాం. లూప్ అంటే ఏంటిదంటే ఒక మోడల్లో ఫేసెస్ ఉంటాయి కదా, ఒకదాని పక్కకు ఒకటి సీక్వెన్స్లో ఉండే ఫేసెస్ని కలిపితే దాన్ని ఒక లూప్ అంటాం. అయితే ఇక్కడ లూప్ ఏది కాదు అంటే ఇది లూప్ కాదు. ఎందుకు కాదంటే 4 సైడెడ్ ఫేసెస్ అయి ఉండాలి ఫస్ట్, అది ఒకదాని పక్కకు ఒకటి ఉండాలి. అయితే ఇది ప్యారలల్గా ఉన్నాయి చూడండి. అయితే ఈ ఫేస్ మనకు పనికిరాదు, ఎందుకంటే ఈ ఎడ్జ్కి ఆపోజిట్ ఎడ్జ్ దగ్గర ఉన్న ఫేసే మనకు లూప్లో కన్సిడర్ అవుతుంది. సో ఇది ఇట్లా స్ట్రేట్ వెళ్తే లూప్ అవుతుంది, రైట్ టర్న్ తీసుకుంటే లూప్ కాదనమాట. సో లూప్ని ఒకవేళ చెక్ చేయాలనుకుంటే సెలెక్ట్ టూల్లో మనకు కన్వర్ట్ సెలెక్షన్ టు ఎడ్జ్ లూప్ అని ఉంది, ఎడ్జ్ రింగ్ అని ఉంది. ఎడ్జ్ రింగ్ని మనం యూజ్ చేసి లూప్ని ఐడెంటిఫై చేద్దాం. నేను ఇక్కడ ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేస్తాను, తర్వాత కన్వర్ట్ టు ఎడ్జ్ రింగ్ అంటాను. అప్పుడు చూడండి మొత్తం లూప్లో ఉన్న అన్ని ఎడ్జెస్ సెలెక్ట్ అయినాయి అన్నమాట. అది ఎక్కడ కూడా తిరగలేదు మనం చెప్పినట్టుగా. ఇట్లా తిరిగితే కనుక ఆడ లూప్ ఉంది అని అర్థం, తిరుగుతుంది అని అర్థం. నేను ఒక ఎగ్జాంపుల్లో లూప్ తిప్పి చూపెడతాను. సో దీనికోసం నేను మెష్ టూల్స్లో మల్టీ కట్ టూల్ వాడతాను. దీంతో నేను లైన్స్ యాడ్ చేస్తాను. ఇట్లా లైన్ వేసుకుంటూ నేను తిప్పాలి ఇక్కడ లూప్ని. మళ్ళీ ఇక్కడ తిప్పుతాను. సో లైన్ వేయగానే కొద్దిగా కొన్ని రూల్స్ని నేను బ్రేక్ చేశాను. రూల్ ఏ రూల్ బ్రేక్ అయింది అంటే, మోడలింగ్లో మనము అన్ని 4 సైడెడ్ ఫేసే ఉంచాలనుకుంటాం. ట్రయాంగిల్స్ తప్పు కాదు, ఎన్గాన్స్ అయితే డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఎన్గాన్స్ అంటే ఫేసెస్కి 4 సైడెడ్ అంటే 4 సైడ్స్ కంటే ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఫేస్ 1 2 3 4 5 మొత్తం 5 సైడ్స్ ఉన్నాయి. అట్లాగే దీనికి 3 సైడ్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా మనకు మోడలింగ్లో అవాయిడ్ చేయాల్సినవి ఈ లైన్ వేసినప్పుడు. సో దీన్ని ఫిక్స్ చేయడానికి మళ్ళీ నేను మల్టీ కట్ టూల్ వాడతా. అక్కడ కార్నర్లో లైన్స్ వేసుకుంటా. ఇప్పుడు ఈ పాయింట్ సెలెక్ట్ చేసి స్లైట్గా మూవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఎక్కడ కూడా ట్రయాంగిల్ లేదు. ఇది 4 సైడెడ్ ఫేస్, 4 సైడెడ్ ఫేస్, 4 సైడెడ్ ఫేస్. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించినట్టుగా రింగ్ సెలెక్షన్ ఒకసారి చూపిస్తా. ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ కన్వర్ట్ సెలెక్షన్ టు ఎడ్జ్ రింగ్. మీరు చూడండి, ఇంకా క్లియర్గా కనిపించడానికి కన్వర్ట్ సెలెక్షన్ టు ఫేసెస్ అంటాను. అంటే ఎడ్జెస్ని ఫేస్లో కన్వర్ట్ చేస్తుంది. చూడండి, లూప్ తిరిగింది. ఈ లూప్ ఎట్లా వెళ్తుంది అనేది మోడలింగ్లో చాలా చూస్తామన్నమాట. ఫేస్లో అయితే ఐ చుట్టూ తిరగాలి, లిప్ చుట్టూ తిరగాలి, ఇట్లా కొన్ని ఉంటాయి. సో కరెక్ట్గా లూప్ ఉందా లేదా చెక్ చేయడానికి ఇంతకుముందు మీరు చూసినట్టు కన్వర్ట్ సెలెక్షన్ టు ఎడ్జ్ రింగ్, కన్వర్ట్ సెలెక్షన్ టు ఫేసెస్ వాడాము. అట్లా కాకుండా డైరెక్ట్గా ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్ వాడి క్లిక్ చేశారనుకోండి, ఎక్కడైనా ఆ లైన్ ఎట్లా వెళ్తుందో అదంతా లూపే అనమాట. అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇది చూడండి చుట్టూరుగా తిరుగుతుంది, అవునా? సో లూప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట మోడలింగ్లో. ఈ లూప్స్తోనే మనకు ప్యాచెస్ డిసైడ్ అవుతాయి. సో దీనిని చాలా హై ఇంపార్టెన్స్తో కన్సిడర్ చేయాలి మీరు.